వెల్కమ్ టు కీటాక్స్. వరల్డ్ జాగ్రఫీలో బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఎంత పెద్ద మిస్టరీనో, తెలుగు సినిమా రీసెంట్ హిస్టరీలో అతడు సినిమా ఎందుకు థియేటర్లో ఆడలేదు అనేది కూడా అంతే పెద్ద క్వశ్చన్. దీనికి సమాధానం ఏంటి? సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి అతడు కొత్త రంగులు హంగులు అద్దుకుని రిలీజ్ అవుతున్న టైంలో ఒకసారి we will have a look back. This is కీటాక్స్. అతడు ఈ సినిమాకి అక్రాస్ ద జానర్స్, అక్రాస్ ద సెక్షన్స్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకోసమే ఇప్పటికీ టీవీల్లో వస్తే ఖచ్చితంగా మార్చకుండా చూడాలి అనిపించేంత ముద్ర ఈ సినిమాకు ఉంది. కామెడీ పరంగా చూస్తే బ్రహ్మానందం కల్ట్ సీన్స్ ఇందులో కనపడతాయి. ఇప్పటికీ తిరుగులేని మీమ్ కంటెంట్ ఈ సీక్వెన్స్. సాంగ్స్ పరంగా చూస్తే హీరో ఇంట్రడక్షన్ సాంగ్లో ఉన్న వోల్టేజ్ ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినా, ఇంట్రో సాంగ్స్ వచ్చినా కానీ వాటిలో వేటిలోనే కనపడదు. లిరిక్స్లో దమ్ముండటమే కాదు, మణిశర్మ అంతా మ్యాజిక్ చేశాడు. ఆ తర్వాత సైలెంట్గా ఉంటూనే చాలా వైలెంట్ రియాక్షన్స్ ఇచ్చే హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా పెక్యులర్గా కనపడుతుంది. ఇక త్రిష బబ్లీ యాక్టింగు, తనికెళ్ళ భరణి ఐకానిక్ డైలాగులు, ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఎంఎస్ నారాయణ అలా వచ్చిపోయినా కానీ మన మైండ్లో ఎంత ముద్ర వేశారు అనేది మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అతడు థియేటర్లో మాత్రం అప్పట్లో ఆడింది లేదు. ఎందుకు అంటే సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. పెద్ద సినిమాలు ఏమన్నా పోటీ వచ్చాయా అంటే లేనే లేదు. లేకపోతే కనుక నాలాంటి వాళ్ళకి ఇప్పటికీ గుర్తు, లేదంటే హిస్టరీ తిరిగేసినా కానీ మనకు తెలుస్తుంది. అతడికి నెల రోజులు అటు కానీ నెల రోజులు ఇటు కానీ పెద్ద సినిమా వచ్చి హిట్ అయిన దాఖలా లేదు. అపరిచితుడు అప్పటికి థియేటర్లో ఆడుతూ ఉన్నా కానీ అప్పటికే ఆ ఇంపాక్ట్ తగ్గుతూ వచ్చింది. అతన్ని ఎఫెక్ట్ చేసేంత పరిస్థితి ఉందని అనిపించదు. కానీ థియేటర్లో ఎందుకు ఆడలేదు అనేది ఒక క్వశ్చన్. చాలా చిత్రంగా ఇదే అతడు ఓవర్సీస్లో మాత్రం బ్రహ్మాండంగా వసూలు చేసింది. 1 మిలియన్ దాటిన మొదటి సినిమాగా రికార్డులు కూడా బద్దలు కొట్టింది. అప్పటి వరకు 1 మిలియన్ దాటిన చరిత్ర తెలుగు సినిమాకి లేదు యుఎస్లో. అంత రికార్డ్స్ వచ్చింది, మన థియేటర్లో మాత్రం ఎందుకు రాలా? ఎందుకు అని ఆలోచిస్తే బహుశా స్టోరీ కన్వే చేసిన తీరుతో జనం ఏమైనా థియేటర్లో కనెక్ట్ కాలేకపోయారా అని అనిపిస్తుంది. ఇంతకీ స్టోరీలో డైరెక్టర్ త్రివిక్రమ్ ఏం చెప్పారు? అతడు సినిమా చూస్తే బై అండ్ లార్జ్ ఒక్కటే ఈక్వేషన్ కనపడుతుంది. మనిషి జీవితంలో తప్పు ఒప్పు అనేవి ప్రత్యేకంగా విభజన రేఖలు గీసినట్టుగా కనిపించవు. అవసరాన్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి మనం తీసుకునే నిర్ణయాలే తర్వాత తప్పుగానో ఒప్పుగానో కనపడతాయి అనే బేస్ లైన్తో ఈ సినిమా స్టోరీ నడుస్తుంది. ఎస్, హీరో సుపారీ కిల్లర్ అయినా కానీ ఎమోషనల్గా కనపడము, అన్యాయం జరిగిన కుటుంబానికి న్యాయం చేయాలనుకోవటం అనే కాన్ఫ్లిక్ట్కి ఇదే కారణం. నాజర్ చేసిన తాత క్యారెక్టర్ చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది, ఈ వయసులో నాకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, జ్ఞాపకాలు, నీ వల్ల ఆ జ్ఞాపకాలు నాకు ఉన్నాయి అని అంటాడు. అంటే నేను జడ్జి చేసో ఏది తప్పో ఏది ఒప్పో తేల్చి పెద్దగా సాధించేదేమీ లేదు, నాకు ఎమోషనల్ కనెక్ట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇదొక్కటే కాదు, క్లైమాక్స్లో సోనూ సూద్ చెప్పే డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది, పార్థు మనం చేస్తున్నదే తప్పు, అందులో ఒప్పు అనేది వెతుక్కోవడమే తప్పు అన్నట్టుగా మాట్లాడతాడు సోనూ సూద్. అంటే వీటన్నిటిలోనూ కాన్ఫ్లిక్ట్ ఒకటే, జీవితంలో ఏది తప్పు ఏది ఒప్పు అనేది సిచ్యువేషన్ని బట్టి సమయాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. దాన్ని నువ్వు ప్రత్యేకంగా జడ్జి చేసి చెప్పడానికి లేదు అనే విషయాన్ని అండర్ కరెంట్గా డైరెక్టర్ ట్రై చేసినట్టుగా మనకు కనపడుతుంది. మరి ఈ లైన్తో కనెక్ట్ కాలేదా జనము అనేది ఏమో పెద్ద క్వశ్చనే. కనెక్ట్ కాకపోయింటే టీవీల్లో కూడా అన్నిసార్లు ఎగబడి చూసే పరిస్థితి ఉండదు కదా. ఇదే పెద్ద సర్ప్రైజ్ అనుకుంటే దీని తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో మరో 2 సినిమాలు వచ్చాయి. కలేజా, ఎస్, కలేజాలో అయితే ఫస్ట్ టైం మహేష్ని ఒక రోలింగ్ కామెడీ చేయడం ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ చూశారు. పైగా ఆ టైమింగ్ కానీ అంతటి హ్యూమర్ కానీ మిగతా వాటిలో ఎక్కడా మహేష్ సినిమాలో కనపడదు. అయినా సరే ఆ సినిమా కూడా థియేటర్లో ఆడలా, ఎగైన్ టీవీల్లో సూపర్ హిట్ అయింది. దాని తర్వాత రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం కూడా అంతే, థియేటర్లో ఆశించినంతగా ఆడకపోగా టీవీల్లో వచ్చినప్పుడు, ఓటీటీల్లో ఉన్నప్పుడు మాత్రం జనం ఆసక్తిగా చూడడం కనపడుతోంది. బహుశా బెర్ముడా ట్రయాంగిల్ లాగే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్కి కూడా ఏదో ఒక మిస్టీరియస్ ఇంపాక్ట్ అనేది థియేటర్లో అడ్డుపడుతోంది, ఓటీటీల్లోనూ టీవీల్లోనూ అదరగొడుతోంది అని అనుకోవాలేమో.
అంతే కదా. అతడు ఆడకపోవడం మీద మీ వ్యూ ఏంటి? ప్లీజ్ షేర్ విత్ మీ. దిస్ ఈజ్ కీ టాక్స్.